శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆపదామభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో ఏమైనా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతోందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తులారాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుల్లో శుక్రుడు కలయిక ఉండడం వల్ల అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. పైగా గురుడు నీచయుక్తంలో ఉండడం వల్ల తులారాశి వారు కాస్త చికాకు అనేటువంటి వాతావరణాన్ని నెలకొంటుంటారు. ఈ చికాకు వాతావరణం అనేటువంటిది అయ్యో ఎంతో కష్టపడుతున్నాను కానీ నేను ఎందుకని ఇలా బిగ్రేడ్గా మిగిలిపోతున్నాను, అందరూ నన్ను ఎందుకు దూరం పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి ఒక మానసిక క్షోభకు మాత్రమే గురవుతూ జరుగుతుంది. ఆర్థిక పరంగా ముందు మీరు ఏదైతే నష్టపోతున్నారో ఆ నష్టం మరి కాస్త ఎక్కువయ్యేటువంటి అవకాశం లభిస్తోంది తప్ప ఎక్కడా కూడాను ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో కనిపించడం లేదు. అప్పుల భారం మరి కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇతరుల కోసం మీరు షూరిటీ సైన్లు పెట్టి అనవసరంగా ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఈ జూన్ 10వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తుంది. మన అనుకున్న వాళ్ళే నమ్మించి గోతులు తీసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి తులారాశి వారు 1-2 సార్లు ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఎంతసేపు కూడా ఏదోటి ఆలోచిస్తూ ఉండడం, మరి నా ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నాను, దేనికోసం ఆలోచిస్తున్నాను అనేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం దొరకకుండా ఉండడం. సరేలే కాస్త వాతావరణం మారుద్దాం, కొత్త స్నేహితులతో కొన్ని రోజులు బయట ప్రదేశాలు తిరిగి వద్దామని చెప్పేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. దీనివల్ల మీ యొక్క స్థితి మారుతుంది కానీ ఆలోచన విధానం ఎక్కడా మారదు. ఈ నెల కొంచెం గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు తులారాశి వారికి. ఈ నెలంతా కూడా వీలున్నంత వరకు కూడా తులారాశి వారు ప్రతిరోజు ఈశ్వరాభిషేకం చేయించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. లేని పక్షంలో సాయం సంధ్య వేళ ఖచ్చితంగా ప్రదోషకాలంలో చండీ ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. పైగా అప్పుల బాధ నుంచి తప్పుకునేటువంటి అవకాశం కూడా లభించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయి. ఇంట్లో అశాంతి అనేటువంటిది ఎక్కువయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఎక్కడా కూడా మనసు ప్రశాంతంగా ఉండేటువంటి ఆలోచన గోచరించడం లేదు. పైగా ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉన్న చివరి నిమిషంలో వేరే వాళ్ళకి ఖరారు చేయడం, వేరే వాళ్ళ పేరు ఖరారు చేయడం, దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువ గురవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం తులారాశి వారు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ 10 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నరాలకు సంబంధించి, హార్ట్కు సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు ఈ 10 రోజుల్లోనూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పైగా ధనం విషయంలో మీరు ఏదైతే పూర్తయిపోతుంది ఇది అని అనుకుంటారో ఆ అప్పు పూర్తి కాకపోవడం, లేదు మీరు ఇంకా చెల్లించాలి
అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండడం తులారాశి వారికి అత్యంత చెప్పదగ్గ సూచన. తులారాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ దొరకకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నకు మీ సమాధానాలు చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా తులారాశి వారు ప్రతి నిత్యము కూడా ఎంత వీలుంటే అంతవరకు ఈశ్వరారాధన చేయడం అత్యంత చెప్పదగ్గ సూచన. ఈ 9వ తారీఖు నుంచి 3వ తారీఖు జూలై వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన విషయంలో కానీ లేదా విందు వినోదాల్లో కానీ పక్కవారితో మీరు మాట్లాడుకునేటువంటి విషయాల్లో కానీ కొంచెం ఆచితూచి మీ యొక్క ప్రవర్తన ఉండడం చాలా మంచిది. ఈశ్వరుడి అనుగ్రహానికి ప్రతి నిత్యము కూడా చండీ ప్రదక్షిణ చేయడానికి చూడండి. పరమేశ్వర కటాక్షం కలుగుతుంది.